ఎవరైనా నాకు కూడా ప్రేమ కావాలి, నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాననే ఒక యాంగ్జైటీ నాకు వచ్చేస్తుంది. అందుట్లో రాంగ్ డిసిజన్స్ అయిపోతాయి. బట్ మనం మర్చిపోతాం ఏంటనేది ఇది ఒక టైం షెడ్యూల్ కాదు. ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటే మనకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసా? అవును, అంతే కదా. సో మనము ఇంకొకరి లైఫ్తో మన లైఫ్ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్. అది ఎవరికో 2022కి పెళ్లి రాసి డివోర్స్ అయినంత మాత్రాన మన లైఫ్ అంతతో ఆగిపోయినట్టు కాదు కదా. తర్వాత ఉంటుంది ఇంకా చచ్చిపోతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను, నేను సోషల్ మీడియాలో చూస్తాను, ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో 10 years లవ్ ఉండి గొడవ పడి పెళ్లి చేసుకుని 6 months కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు. వర్సర్ దెన్ డివోర్స్. That is worse than divorce because they loved each other. They wanted to live together. ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి ఇప్పుడైతే 24, 27 చిన్న ఏజ్ కి చచ్చిపోతున్నారు. సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్. అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తుంది కదా, బ్రతకాల్సిందే కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్. పుట్టింది ఒకరే, చచ్చిపోవాలి ఒకరే. సో ఇంకొకరు తోడు కావాలంతే గానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్. అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం, దాంతోపాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం. సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్, పీస్, నాలెడ్జ్, పేషెన్స్, ఇవన్నీ నాలో ఉండాలి. అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది. ప్లస్ ఇంకొకరు వస్తే ఆయనతో పంచుకునే అంత ఉండాలి నా దగ్గర. I should have enough to share it with another person. ఇప్పుడు టుడే the only thing most of us have is anxiety, stress, pressure. సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే. పంచుకోవడానికి ఏముంది? స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, లోన్ ఉంది, ఇవే పంచుకుంటున్నాము. యాక్చువల్గా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుంటాయి మామూలుగా. అప్పటికే ఈవెన్ మన సౌత్ ఇండియన్, నార్త్ పక్కన పెట్టుకున్నాం, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాము. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో, చెన్నైలో చూసుకుంటే ధనుష్, ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ కేసు సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతారు? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. No, I think industry is just a portion of the society. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 3-4 కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్ లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, చావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక, అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు, ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్, వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈస్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే, అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదురించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు? నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు? రియల్ గా లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు? అంత మెనీ పీపుల్ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో లేదు, నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు. బట్ ఓవరాల్ గా చెప్తున్నాను, సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్, ఐ థింక్
నార్త్ ఇండియన్ అనుకుంటా, బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్. ఆయన చేస్తున్నాడు, యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్. తప్పేముంది? That was nothing wrong. Even if it is wrong, who are you people to write a comment under? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు. మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు. ఫస్ట్ యూ పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ దెన్ వెన్ హీ కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము. నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటివాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి అలా. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం. ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సమాజం నుంచే వస్తున్నాయి, మన సమాజంలో జరుగుతున్నాయి. సో ఈ రోజు ఇన్ని సూసైడ్ ఇన్స్పిరేషన్ తయారవుతుంది. ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది. ఈ ఇష్యూస్ అన్ని, ఈగో కానీ, అన్హ్యాపీ మ్యారేజెస్, స్ట్రెస్, టార్చర్లు, ఇవన్నీ చూపిస్తాను చూడు. ఈ క్రైమ్లు, ఈ సూసైడ్లు, ఈ డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు. వీ డోంట్ హ్యావ్ లవ్, వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు, నాకెవరు అడిగేవారు లేరు, నాకు లవ్ లేదు, నాకు ప్రేమించేవారు లేరు. ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి. ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి. అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు, వాళ్ళలాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు. అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అంత మంచి మనసు కూడా. బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, డిప్రెస్డ్ సోల్స్ and minds in our society, which is why ఇవన్నీ unhealthy things are developing. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా మీద పడి అందరినీ కూడా టార్చర్ చేస్తా ఉంటారు. ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది, మీడియాలో కూడా కనిపిస్తుంది, రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది, మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది. సో అది మనం చేసింది, మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికి తెలుసు. అది డిస్కస్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు. సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు. మనం ఏమి దాచుకోలేము, ఏం జరిగినా అలా ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము. అంటే మీ ఫిలాసఫీ, అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి, రిలేషన్షిప్స్ మీద కానివ్వండి, చాలా కాంక్రీట్ గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా? అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలలేదా? యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి. అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది. అవును, మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో. ఎస్, ఇప్పుడు చాలా మంది బ్లడ్ పంచుకున్నారు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు. మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్, నా మదర్ నాకు ఒకటే, నేను ఒక్కనే పుట్టాను. సో మదర్ సేమ్ కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు, నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఎలా అయిపోయారంటే టైంతో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు
కొంచెం దూరం అయిపోయారు. ఓ పెద్దవాళ్ళే, మేము మాట్లాడలేం. నేనేం చేంజ్ అవ్వలేదు, నేను ఇలాగే ఉన్నాను. కానీ వాళ్ళకి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. బట్ అది ప్రొజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని. వాళ్ళ థింకింగ్ చిన్నదైపోయిందనే చెప్పరు. చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా పెద్ద మనిషిలే, నేను మాట్లాడలేదు అన్నట్టు వాళ్ళు అనుకుని అలా దూరం. కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత సిల్లీ ఇష్యూస్ అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది, నేను వాళ్ళకి నా బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా, అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా, ఓ చాలా బాగుంది కదా మీ ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో, నువ్వు చూడు ఎలా ఉన్నావు అన్నది చెప్తారు కదా. చెప్పగానే బయట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసా? కానీ దానికిన్నా ఎక్కువ, మన ఫ్రెండ్షిప్ కింద ఎక్కువ అది ఎక్కువైపోయింది. ఈమెకి ఎక్కువ అటెన్షన్, ఎక్కడ వెళ్ళిన వాళ్ళు